హాయ్ ఫ్రెండ్స్, రాజమండ్రి వచ్చాము మేము. మా ఫ్రెండ్ పెళ్ళికి అయితే ఈరోజు పొద్దున్నే 2 గంటల ముహూర్తం వాడి పెళ్ళి. సో నిన్న వందే భారత్కి ఎక్కి వందే భారత్ ట్రైన్ నుంచి హైదరాబాద్ సికింద్రాబాద్ నుంచి 3 గంటల నుంచి రాజమండ్రిలో దిగాం. 9ంటికి దింపింది. సో నైట్ పెళ్లి చూసుకొని మళ్ళీ హైదరాబాద్ రిటర్న్ అవుదాం అనుకున్నాము. కానీ పొద్దున్నే జర్నీ అంటే కష్టం కాబట్టి రాజమండ్రి నుంచి మేము ఇప్పుడు సామర్లకోట, ద్రాక్షారాము స్వామివారి దర్శనం చేసుకొని నైట్కి రాజమండ్రి నుంచి హైదరాబాద్కి వెళ్ళాలని నిర్ణయించుకున్నాము. మేము ముగ్గురం అండి. మేము, మా బామ్మర్ది శ్రీనివాసు, మాకు బాగా పరిచయ ఫ్యామిలీ ఫ్రెండ్ జగదీష్ గారు, మేము ముగ్గురం కూడా. అయితే ఇప్పుడు ఇక్కడ రాజమండ్రిలో కార్ రెంటల్ ఒకటి తీసుకున్నాము. హోండా సిటీ ఒకటి కార్ తీసుకున్నాము రెంట్కి. 12 hours కానీ 1500 పడింది. 200 కిలోమీటర్లు లిమిట్ అంట. లిమిట్ దాటితే కిలోమీటర్కి 5 రూపాయలు అంట. 5,000 రూపాయలు డిపాజిట్ అమౌంట్. ఇప్పుడే రాజమండ్రి నుంచి బయలుదేరాము. రాజమండ్రి నుంచి 49 కిలోమీటర్లు ఉంది సామర్లకోట. మనం వెళ్ళలేదు. ఫస్ట్ సామర్లకోట వెళ్తున్నాము. అక్కడ టెంపుల్ 3 నుంచి మళ్ళీ ఓపెన్ అంట, 3 to 8. సామర్లకోటలో స్వామివారి దర్శనం చేసుకొని ఫస్ట్ అక్కడ లోకల్ వాతావరణం కూడా చూసుకొని అక్కడ నుంచి మళ్ళీ ద్రాక్షారామానికి ఒక 40 కిలోమీటర్లు ఉందండి. అది కూడా ఒక 1 hour జర్నీ చూపిస్తుంది. అక్కడ మళ్ళీ ద్రాక్షారామంలో కూడా స్వామివారి దర్శనం చేసుకొని మళ్ళీ వెంటనే నైట్ రిటర్న్ రాజమండ్రికి వచ్చేసి కార్ ఇచ్చేసి మళ్ళీ బస్ బుక్ చేసుకున్నాం. బస్ ఎక్కేసి పొద్దున్నకి హైదరాబాద్ చేస్తాం. ఈ రోడ్డు కానీ 4 lane రోడ్ అండి, చాలా బాగుంది. హైవే అనమాట. ఇక్కడ అది కనిపిస్తుంది మీకు బిల్డింగ్, జిఎస్ఎల్ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ కూడా ఉంది. బాగా రాజమండ్రిలో మంచి పేరు ఉన్నటువంటి హాస్పిటల్, కాలేజ్ కూడా. ఇప్పుడు ఇది వయా ఏ ఊరు వెళ్ళే రోడ్డు? ఇది తుని వెళ్ళే రోడ్డు. తుని వైజాగ్ వెళ్ళే రోడ్ లో ఉంటుంది అనమాట. ఇక్కడ చూసారా రోడ్డు దాటానికి ఎంత బారుగా ఇచ్చారో. ఓకే, డ్రైవ్ అండి. ఇక్కడ నుంచి మనం రైట్ కి వెళ్ళాలి. రైల్వే స్టేషన్ కి ఆపోజిట్ లో ఇట పైకి దారి ఉంటుందండి. కొంచెం చూసుకొని నిదానంగా ఎక్కాలన్నమాట. ఇక్కడ నుంచి రైట్ మళ్ళీ వచ్చారు. ఇక్కడ బోర్డు ఉంటుంది మీకు, మాండవ్య నారాయణ స్వామివారి దేవస్థానం, చాళుక్య కుమారరామ వేమస్వామి దేవాలయం. బస్సులు కూడా వస్తూ ఉంటాయి. వచ్చేసామండి స్వామివారి దేవాలయం దగ్గరికి. అయితే నేను ఇవాళ మైకి తెచ్చుకోవడం మర్చిపోయాను. ఇలా నది కాలువ పక్కనే ఉంటుంది రైల్వే స్టేషన్ ఆపోజిట్ లో. ఇక్కడ దక్షిణామూర్తి గారు, ఆదియోగి అను మేధా దక్షిణామూర్తి స్వామి వారి విగ్రహాలు కొత్తగా ప్రతిష్ఠించారనమాట. పైన చూసుకున్నది మీరు ఉంటుంది శ్రీ చాళుక్య కుమారరామ భీమేశ్వర స్వామి వారి దేవస్థానం. పంచారామాల్లో సామర్లకోట కూడా ఒక ప్రసిద్ధి క్షేత్రం. ఇది ఒక పంచారామంలో ఇది ఒక రామం. కానీ రాజమండ్రి నుంచి చాలా దగ్గర అండి. కనీసం మనకి వచ్చినట్టు కూడా అనిపించలే. జస్ట్ 40 minutes డ్రైవ్ అనమాట. ఓన్లీ చాలా అంటే మంచి రోడ్డు. ఎక్కడ ఒక స్పీడ్ బ్రేకర్ కానీ ఒక టోల్ గేట్ కానీ కూడా లేదు అనమాట. మీరు కనిపిస్తున్నదే స్వామివారి యొక్క దేవాలయం. లోపలికి మార్గము. టెంపుల్ ఇప్పుడు క్లోజ్ అనుకుంటా, 4 o'clock ఓపెన్ అవుతుంది అనుకుంటున్నా. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. లోపలికి మార్గం బోర్డు ఉంది. అంతా కూడా పార్కింగ్ స్పేస్. ఇక్కడ ఎక్కడైనా పార్కింగ్ లో నీడ పార్కింగ్ చేసుకొని స్వామివారి దేవాలయం అండి మీకు కనిపిస్తున్నది. ఇక్కడ కొన్ని స్టాల్స్ ఉన్నాయి. మనం కారు ఇక్కడ నీడలో పెట్టేసుకున్నామంటే ఇబ్బంది లేకుండా. ఇక్కడ బండి పార్కింగ్ లో పెట్టామండి. పార్కింగ్ టికెట్ 50 రూపాయలు మా దగ్గర నుంచి వసూలు చేశారు. దేవాలయం ప్రస్తుతానికి క్లోజ్ లో ఉందంట. 3ంటికి 4 గంటలకు ఓపెన్ చేస్తారంట. అక్కడ కనిపిస్తున్నవి మీకు వాష్రూమ్స్. ఇక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి. ఇంత తాడదిస్తుంది. దేవాలయం మాత్రం అద్భుతంగా ఉంది. మా శ్రీనివాస్ గారు ఇప్పుడు వెళ్ళి దేవాలయంలో భోజనం పెడతారంట. అక్కడికి వెళ్ళి సరే భోజనం పెడుతున్నారో లేదో కనుక్కొని, పెడుతున్నారంటే తినడానికి వెళ్ళాలి. అద్భుతమైన క్షేత్రం.
కోనేరండి, సామర్లకోటలో స్వామివారి దేవాలయం ముందు ఉన్నటువంటి కోనేరు. సామర్లకోటలో స్వామివారి దర్శనం పూర్తి చేసుకొని ఇక్కడ నుంచి ద్రాక్షారామం బయలుదేరామండి. ముగ్గురం కూడా ఇక్కడ నుంచి ద్రాక్షారామం వచ్చేసి 39 కిలోమీటర్స్, గంట 10 నిమిషాలు చూపిస్తుంది. యాక్చువల్లీ ఇక్కడికి 2 గంటలకు చేరుకున్నాము, కానీ టెంపుల్ 4ంటికి ఓపెన్ అయినప్పటికీ ఇక్కడే గుడికి దగ్గరలోనే రైల్వే స్టేషన్ అని బస్ స్టేషన్ ఉంది. దాని ఎదురుగా శ్రీ నీలిమ బ్రాహ్మణ భోజనశాల ఉంటే అక్కడ భోజనం చేసుకున్న తృప్తిగా చాలా అద్భుతంగా ఉంది. ఫుడ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. సో అక్కడ భోజనం చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి 4 అయింది. కాళ్ళు కడుక్కొని స్వామివారి దర్శనం చేసుకున్నాము. ఇక్కడ దేవాలయంలో స్వామివారు 2 ఫ్లోర్లలో ఉంటారండి. దర్శనం కూడా 2 విధాలుగా ఉంటుంది. ఫ్రీ దర్శనం వెళ్తే కింద నుంచి చూపిస్తారు. దారిలో మాకు బిక్కవోలు అని కనిపించిందండి. సామర్లకోట నుంచి ద్రాక్షారామం వెళ్ళే దారిలో బిక్కవోలు అని కనిపించింది. బిక్కవోలు ఏంటయ్యా అనిపిస్తే శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి దేవాలయం విశేషం అండి. బిక్కవోలు నుంచి మెయిన్ రోడ్ నుంచి లెఫ్ట్ కి తిరగాలి. ఇది మేము వేసుకొచ్చిన కార్ అండి. ఇట్లా దేవాలయం లక్ష్మీ గణపతి స్వామి దేవాలయం, ఇట్లా స్ట్రైట్ గా లక్ష్మీనారాయణ స్వామి దేవాలయానికి, అట్లాగే గోలింగేశ్వర స్వామి దేవాలయానికి దారి. గోలింగేశ్వర స్వామి వారికి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఇలా దేవాలయానికి ఇలా దారి. గోలింగేశ్వర స్వామి దేవాలయం అండి ఇది. ఇక్కడ నుంచి మనం ఇక్కడే పార్కింగ్ ఉంటుంది. స్వామివారి దేవాలయం ఇదంతా కూడా పార్కింగ్. దేవాలయాన్ని ఇక్కడ ఎక్కడైనా పార్క్ చేసుకోవచ్చు. ఫ్లెక్సిబుల్ సామర్లకోట నుంచి ద్రాక్షారామం వెళ్ళే దారిలో లెఫ్ట్ లో బిక్కవోలు అని లక్ష్మీ గణపతి స్వామివారి దేవాలయం అండి. ఇక్కడ స్వామివారి విగ్రహం స్వయంభూగా వెలిసిందనమాట. స్వామివారి విగ్రహం కూడా చాలా అద్భుతంగా ఉంది. అందరం కూడా తాకి నమస్కారం చేసుకొని, అంటే ఆయనకి తాకి నమస్కారం చేసుకొని ఇది చేసుకోవచ్చు. ఫోటోలు దిగకూడదంట, ఫోటోలో కెమెరాలు లోపలికి నాటేలాడు. అద్భుతమైన క్షేత్రము లక్ష్మీ గణపతి స్వామివారు. అక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే కుమార గోముఖలింగేశ్వర స్వామివారి దేవాలయం కూడా ఉంది. శివుడు అనమాట. స్వామివారు కూడా చాలా అద్భుతంగా ఉన్నారు. అక్కడ స్వయంభూగా వెలిసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, కుమారస్వామి వారి యొక్క విగ్రహం ఉంటుంది. దేవాలయంలోనే పుట్ట ఉంటుంది ఒక కార్నర్కి. ఇప్పటికీ ప్రతిరోజు సాయంత్రం పూట పుట్ట దగ్గర స్వామివారికని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికని ఒక కప్పులో పాలు పెట్టి వెళ్తారంట అర్చక స్వామి దేవాలయం క్లోజ్ చేసేటప్పుడు. మళ్ళీ ఆ తెల్లవారుజామున ఓపెన్ చేసేటప్పటికి ఆ పాలన్నీ కూడా స్వామివారు స్వీకరిస్తారనేది ఒక నమ్మకం. స్వయంభూగా ప్రత్యక్షంగా సర్పరూపంలో ఉన్న స్వామివారిని చాలాసార్లు ఇక్కడ చూశారని మంత్రి గారు చెప్పడం జరిగింది. అట్లాగే ప్రతి పౌర్ణమికి కూడా ఇక్కడ పుట్ట పెరుగుతుందంట. ప్రతి అమావాస్యకి కూడా పుట్ట తగ్గుతూ వస్తుందంట. చాలా విశేషమైనటువంటి క్షేత్రము, చాలా అద్భుతమైనటువంటి క్షేత్రము. కాబట్టి ఇటు ఎవరైనా సరే ఇటువైపు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా బిక్కవోలులో ఆగి లక్ష్మీ గణపతి స్వామి వారి దేవాలయాన్ని, అట్లాగే కుమారస్వామి వారి గోలింగేశ్వర స్వామి వారిని ఖచ్చితంగా దర్శనం చేసుకుని వెళ్ళండి. మంచి ఫలితాలు లభిస్తాయి. అట్లాగే అక్కడ గోలింగేశ్వర స్వామివారి దేవాలయంలోనే ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయం కూడా. ఇక్కడ స్వామివారి పుట్టలోంచి తీసినటువంటి పుట్ట బంగారం అంటారు. అంటే పుట్ట మట్టినే ఇస్తారనమాట. కొంచెం మన కనురెప్పలకి, మన చెవులకి రాసుకుంటే ఏదైనా సరే సమస్యలు ఉన్నా కూడా తొలగిపోతాయంట. ఆరోగ్య సమస్యలు ఏమున్నా కూడా ఖచ్చితంగా ఇటు పక్కకు వచ్చిన వాళ్ళందరూ కూడా స్వామివారి దర్శనం చేసుకుని వెళ్ళండి. మేము ఇప్పుడే ఇక్కడ దేవాలయాలు 2 దర్శనాలు పూర్తి చేసుకొని ఇక్కడ నుంచి ద్రాక్షారామం వెళ్తున్నామండి. ఇక్కడ నుంచి ఇంకా 24 కిలోమీటర్ల దూరం ఉంది.
1 గంట ప్రయాణం చూపిస్తుంది అనమాట. ద్రాక్షారామంలో వెళ్తాం. బిక్కవూరులో లక్ష్మీ గణపతి వారిని స్వామివారిని అట్లాగే గోలింగేశ్వర స్వామి దర్శనం చేసుకుని వచ్చామండి. ఈ దారిలో ఆ ఊరి పేరేంటి, ఏదో ఒక టౌన్ వచ్చిందండి, మండపేట సంథింగ్, ఏదో రామచంద్రపురం కదా, మండపేట అనుకుంటండి. అద్భుతమైన దేవాలయం, రామాలయం ఒకటి ఉంది, పెద్ద పెద్ద గాలి గోపురాలు 2 ఉన్నాయి. మేము వెళ్దాం అనుకున్నాం కానీ మాకు సమయం లేకపోవడం వల్ల మేము వెళ్ళలేకపోయాము. కాదు, అది కూడా తర్వాత అక్కడే సూర్యనారాయణ స్వామి, సత్యనారాయణ స్వామి వారి దేవాలయం కూడా ఉందండి. అక్కడ ఆ దేవాలయం ఒక రాజగోపురం ఉంది. బాగా చూడడానికి కూడా చాలా వింతగా, కొంచెం డిఫరెంట్ గా ఉందన్నమాట. అన్ని గోపురాలు వేరు, ఈ గోపురం వేరు. కొంచెం పెద్దదిగానే ఉంది కానీ దాని డిజైన్, ఆర్కిటెక్ట్ అంతా కూడా కొంచెం డిఫరెంట్ గా ఉందన్నమాట. అక్కడే ఈ ఇన్స్టాగ్రామ్ లో వస్తున్నటువంటి వారాహేమవారి దేవాలయం ఉంది కదా, అంత బాగా ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అయ్యి ఫేమస్ అయ్యారు కదా, ఆ దేవాలయం కూడా రామాలయం దగ్గరే అనమాట. వెళ్దాం అనుకున్నాం కానీ మాకు ఎక్కువ సమయం లేకపోవడం వల్ల, ఇక్కడ ద్రాక్షారామంలో టెంపుల్ 8 దాకే ఉంటుందంట. సో అది క్లోజ్ చేస్తారేమో అనే ఉద్దేశంతో ఇటు వెళ్తే లేట్ అవుతున్నాయి. ఇంకా మేము బయట నుంచే నమస్కారం చేసుకొని గోపురానికి వచ్చాము. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలండి, భీమలింగేశ్వర స్వామివారి దేవాలయానికి. బోర్డు చూపిస్తుంది, సైన్ బోర్డ్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ ఏరియాలో అంతా కూడా సైన్ బోర్డ్స్ ఉన్నాయి. ఒకవేళ మనం ఇటువైపు రావాలంటే కనుక కొంచెం ఎర్లీగా బయలుదేరితే బాగుండేది. దేవాలయం దగ్గర వచ్చేసామండి. మీకు ఇక్కడే దేవాలయానికి వచ్చేసాం. ఇక్కడ నుంచి లెఫ్ట్, ఇదే దేవాలయం, భీమలింగేశ్వర స్వామి దేవాలయం. కార్ పార్కింగ్ ఎక్కడో ఏంటో చూడాలి. పార్కింగ్ కూడా ఇదే దారి, కొట్టుకోరా పార్కింగ్ కూడా అంతే. పార్కింగ్ మాణిక్యాంబా సమేత భీమేశ్వర స్వామి వారి దేవస్థానం. దేవాలయానికి ఇది కూడా ఒక ఎంట్రీ. వచ్చేస్తుందా, చూద్దాం. కొంచెం రైటింగ్, దేవాలయం నుంచి లెఫ్ట్కి వచ్చిన తర్వాత కొంచెం ముందుకు వస్తే రైట్లో టెంపుల్ సంబంధించిన పార్కింగ్ ఉందండి ఇక్కడ. సో విశ్రాంతి గదులు ఉన్నాయి, టెంపుల్ పార్కింగ్ ఫీజు కూడా ఉంది. పార్కింగ్ అండి, అక్కడ వాష్రూమ్స్ గట్రా ఉన్నాయి. అట్లాగే టెంపుల్ పార్కింగ్లోకి రాగానే కార్ ఇక్కడ పార్క్ చేసుకొని మనం ఇటు నుంచి దేవాలయంలోకి ఎంట్రీ ఉందండి. ఇది కూడా ఒక ఎంట్రీయే. పార్కింగ్ ఫీజు వచ్చేసి 50 రూపాయలు వసూలు చేశారు మా దగ్గర నుంచి. పార్కింగ్ బాగుంది. పార్కింగ్ చేసుకున్న తర్వాత మామూలుగా ద్రాక్షారామంలో ఇటు పార్కింగ్, గుడి వెనకాల పార్కింగ్ అండి. ఇక్కడ పార్కింగ్ చేసుకొని ఇటు నుంచి ఎంట్రీ ఉంటుంది. మామూలుగా అయితే ఇది ఎగ్జిట్, కానీ గుడి రోజుల్లో ఇంకా జనం తక్కువగా ఉంటారు కాబట్టి ఎగ్జిట్లో నుంచి కూడా వెళ్ళనిస్తారు. స్వామివారి మెయిన్ గోపురం ఇదేనండి. ఆ గోపురం కిందే స్వామివారు ఉంటారు. యాజ్ డీజ్గా ఇందాక సామర్లకోటలో స్వామివారి దేవాలయం ఏ రకంగా అయితే ఉంటుందో ఇక్కడ కూడా యాజ్డి దేవాలయం అంతా కూడా ఇంతే ఉందండి. కాకపోతే అది కొంచెం పెద్ద దేవాలయము, చుట్టూ ప్రహరీ కూడా ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి. ఈ దేవాలయం వచ్చేసప్పటికి చుట్టూ కాస్త ప్రహరీ కూడా ఇవి తక్కువగా ఉండి, లోపల స్ట్రక్చర్ మాత్రం అంతా కూడా కట్టుబడి అంతా కూడా ఎట్లయితే సామర్లకోట, ఈ దేవాలయం రెండు ఒకటేనండి. అలాగే అమరావతిలో స్వామివారి శివలింగం ఎంతైతే పెద్దదిగా ఉంటుందో సామర్లకోటలో కూడా అంతే విధంగా 2 ఫ్లోర్లు హైట్ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ద్రాక్షారామంలో కూడా స్వామివారి దేవాలయం 2 ఫ్లోర్ల హైట్లో ఉంటుంది. ఇది కాలభైరవ స్వామి దేవాలయం అండి. ఇక్కడ రావి చెట్టు కింద శివుడు ఉంటాడండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి నాగ ప్రతిష్టలు చేసినటువంటిది ఇది. చాలా విశేషంగా, చాలా చల్లటి వాతావరణం, మనసుకు ప్రశాంతంగా ఆహ్లాదంగా అనిపించేటువంటి ఇది. దేవాలయంలో స్వామివారి లోపలికి ఎంట్రీ ఇది.
ఇటు పక్క ఇది కోనేరండి, స్వామివారి యొక్క కోనేరు. కొంచెం ఎర్లీగా వచ్చినట్టయితే బాగుండేది. మేము కూడా అనుకోకుండా లేట్ అయిపోయింది అన్ని దేవాలయాలు చూసుకుంటూ. స్వామివారి కోనేరండి, ఇటు వంతెన. ఏదైనా కార్యక్రమాలు జరిగేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉండడానికి చక్కటి వాతావరణం, అద్భుతమైనటువంటి దేవాలయం. దేవాలయం యొక్క యాగశాల. ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కూడా పర్మిషన్ ఉన్నట్టుకుంటా. చూడండి, ఇదొక కళ్యాణ మండపం, పెళ్ళికి సెట్టింగు. ఇదొక కళ్యాణ మండపం లాగా వేసే సెట్టింగు. దాదాపు ఇక్కడ 1 2 3 4 పెళ్ళిళ్ళు చేసుకోవడానికి వేసినటువంటి సెట్టింగ్. పెళ్ళి చేసుకోవడానికి వేసినటువంటి సెట్టింగ్స్ అనమాట. ఇక్కడ కూడా అన్నదాన కార్యక్రమం ఉంది. ఈ ఏరియాలో ప్రతి దేవాలయంలో కూడా చాలా వరకు ఉదయం 11 నుంచి 2:30 3 గంటల దాకా 2:30 దాకా అన్నదాన కార్యక్రమాలు నడుస్తూనే ఉన్నాయండి. అన్ని చోట్ల అన్నదానం ఉంది. ద్రాక్షారామంలో స్వామివారి దర్శనం పూర్తి చేసుకొని అండి మేము మళ్ళీ రాజమహేంద్రవరం అంటే రాజమండ్రికి తిరుగు ప్రయాణం కట్టాము. ఇక్కడ 8 అనేటప్పటికి దేవాలయం టైంకి క్లోజ్ చేశారనమాట. 8 కూడా చీకటి, దేవాలయం అంతా కూడా చాలా చీకటిగా ఉండడం వల్ల సరిగా ఏది వీడియో తీయలేకపోయాను. సో ఇప్పుడు ఇక్కడ నుంచి రాజమండ్రికి వెళ్ళి అక్కడ మేము బస్ బుక్ చేసుకున్నాము హైదరాబాద్కి. బస్ పట్టుకోవాలి ఇప్పుడు ఇమీడియట్గా వెళ్ళి. మాకేం టైం తక్కువగా ఉంది. వెళ్ళి కారు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసి కారు ఇచ్చేస్తే వాటి దగ్గర మన డిపాజిట్ అమౌంట్ ఒక 5,000 ఉన్నాయి. అవి మళ్ళీ వెనక్కి తీసుకొని అక్కడ నుంచి ఏమైనా లైట్గా ఫుడ్ తినేసి బస్ ఎక్కాలి.